పరమందు ఆసనుడైన మా పరలోకపు తండ్రి, గడిచినటువంటి వారమంతా మమ్మల్ని కాపాడిన ఆయన, ఈ వారంలో మొదటి దినమున మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మమ్మల్ని సమకూర్చి ఇంతవరకు కీర్తనలతో స్తుతించినాం తండ్రి. ఈ సమయమందు లేఖనాలను మేము వినుటకు సిద్ధపడుతూ ఉంటుండగా సమయోచితమైనటువంటి జ్ఞానముతో మీ దాసు నన్ను నింపి తండ్రి, మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి సంగతులు మేము గ్రహించి అలాగే మేము జీవించగలుగుటకు మీ సహాయాన్ని అనుగ్రహించమని దేవా, వచ్చిన బిడ్డలు ఎవరైనా బలహీన ఉన్నట్లయితే అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి అమ్మా. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనం కొద్దిసేపు దేని యొక్క సందేశాన్ని విందాం. భూమి మీద తండ్రి మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో తండ్రిని ఆరాధించడానికి, స్తుతించడానికి అనేకమైనటువంటి సందర్భాలు మనకు ఉంటున్నాయి. కృతజ్ఞతలు చెప్పడానికి అనేక సందర్భాలు ఉంటున్నాయి. ఆరాధించటానికి ఖచ్చితంగా దేవుడు ఒక ప్రభు దినం అనేటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేశాడు కనుక అది ఆదివారమై ఉన్నది. ఆ ఆదివారాన్ని మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించబద్దులమే ఉన్నాం. ఓకే, మనం బైబిల్ చరిత్రలో మొదటి నుంచి కూడా కాలాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొద్ది కాలంలో ఆయన ఎలా ఉన్నాడు అని మనకు అర్థమవుతుందంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. దేవుడట ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉన్నారు. ఏ కాలంలో అయినా చూచి చూడనట్టు ఉన్నారని గ్రంథం చెప్తుంది. ఆ అజ్ఞాన కాలంలో. దీన్ని గ్రంథ రూపంలో మనం ఎలాగ మాట్లాడతామంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చే వరకు దేవుడైన యెహోవా ఏమన్నారంటే, క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంతేనా? క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన చేసేటువంటి దినాలు రావటానికే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన దేని మీద ఇప్పుడు ఆ ప్రజలతో సహవాసం నడుపుతుంది. క్రొత్తది అన్నాడంటే దానికి ముందేముంది? పాతది ఉంది కాబట్టి దాన్ని క్రొత్తది అన్నాడు, రాబోయేదాన్ని క్రొత్తది అన్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధనతో సహవాసం జరిగించినటువంటి దేవుడు దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, నెరవేర్చలేని విధానాన్ని బట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన వచ్చే వరకు కూడా ఆ నిబంధన కింద ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా జీవించారు? కొందరు ఇష్టంగా ఉన్నారు దేవునికి, కొందరు ఇష్టంగా ఉన్నారు, బాధ కలిగించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో దేవుడు ఎలా ఉన్నాడని చదివారు, చూచి చూడండి. అది సంగతి. క్రొత్త నిబంధన వచ్చే వరకు అలా ఉన్నాడనమాట. క్రొత్త నిబంధన స్థాపించబడే వరకు, క్రొత్త నిబంధన స్థిరపరచబడే వరకు కూడా దేవుడు చూచి చూడనట్లుగా గ్రంథం తెలియజేస్తుంది. కాకపోతే కాలం టైం పడుతుంది. దేనికైనా సంపూర్ణం అవ్వాలంటాం చూడండి.
పాపము కూడా ఏమవ్వాలంటాడు? పరిపక్వం అవ్వాలంట. చెట్టును కాసినటువంటి కాయ కూడా పండు అవ్వాలి, రాలాలంటాడు. కనుక పరిపక్వం రావాలి. ఆ టైం వచ్చే వరకు కూడా దేవుడు అలా చూస్తున్నట్లు కనపడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే కాలం పరిపూర్ణమైంది, కాలము పరిపూర్ణమైందట. ఆ పరిపూర్ణమైనప్పుడట దేవుడు ఎవరిని పంపించారటండి? తన కుమారుని పంపించారు. టైం వచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేశాడు. దాదాపు 4000 సంవత్సరాలు చెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పటికి జరిగినటువంటి వ్యవధంతా కూడా టైము అలా జరుగుతూ ఉంది. ప్రజలు దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఓపు పెట్టాడు. నిజంగా మనలో ఎంత ఓపిక ఉండాలంటే, సహనం అనేటువంటిది చాలా అవసరం మనకి, క్రైస్తవులకి. అందుకే మన ఇష్ట ప్రకారంగా జీవించి నేను సహిస్తున్నానని అంటే సరిపోదు. అవతల వాళ్ళని కొన్నిసార్లు మనం అనవలసిన మాటలన్నీ అనేసి, సరే నేను ఈ విషయంలో సహించుకుంటున్నానంటే ఇంకా అనేసాక ఇంకా సహించుకుంటాం ఏంటి? అనకముందు మనం ఏం చేయాలా? అనుకోకుండా ఉండి ఏమని చేయాలి? మనం సహించాలి. కానీ ఎప్పుడైతే మనం అంటున్నామో ఇంక సహింపు కానట్లే ఉంది కదా ఏమండి. కనుక దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. అయినా వీళ్ళు అదే కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి చూసి చూడనట్టుకున్నాడు. కాలం సంపూర్ణమైంది. ఎవరు వచ్చేసారు? రైట్, తన కుమారుడు వచ్చారు. ఈ కుమారుడు వచ్చి ఈయనేమన్నాడో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. అది యేసుప్రభు వారు కూడా టైం అయిన తర్వాత వచ్చిన మాట వాస్తవమే. ఆయన వచ్చిన తర్వాత ఎవరిష్టాన్ని నెరవేర్చుకుంటాకు రాలేదట, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు. ఇప్పుడు మనం ఉన్నాం, ఆరాధనకు వచ్చాం. ఆరాధన ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా చేస్తాం? దేవుని ఇష్ట ప్రకారంగా కదండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారో ఎవరి ఇష్ట ప్రకారంగా చేస్తారా? మీ ఇష్ట ప్రకారం చేస్తారా? మీ భర్త ఇష్ట ప్రకారంగా చేస్తారా? అంతేనట. ఆయన ఏదైతే అడిగాడో కూర అది చేస్తారట. అంటే మీ ఇంట్లో కొన్నిసార్లు మీ ఇష్టాలు నెరవేరుతాయి. ఇంక ఇద్దరు ఒకటే కాబట్టి భార్యాభర్తలు అన్నాక ఇద్దరు ఏక శరీరం. ఎవరన్నారు ఏక శరీరం అని? విజయనా? కరెక్ట్, మంచి మాట. ఏక శరీరమే. మరి ఒక శరీరానికి అనేకమైన ఆలోచనలు ఉంటాయా? ఉండవు. ఏక శరీరంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ ఏక శరీరం కానప్పుడు ఈవిడ ఒక నిర్ణయం, ఆయన ఒక నిర్ణయం, ఏమైపోద్ది? సెట్ అవ్వదు. అందువల్ల ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆయన నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు. అంత దూరం నుంచి ఇంత దూరం ఎవరిష్టం చేయడానికి వచ్చాను అన్నాడు. ఆయన ఇష్టం చేయడం. నా ఇష్టం నేను నెరవేర్చు. యేసు ప్రభు వారు మాట అన్నారంటే ఏదైనా జరుగుతుంది. కలుగును కాకంటే అన్నీ కలగలేదా? కలిగినది ఏదైనా లేకుండా మీరు వెళ్ళండి, రోగి బాగుపడతాడు అన్నాడు. వీళ్ళు వెళ్ళే లోపల రోగి ఏమైపోయేవాడు? బాగుపడిపోయాడు. ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడిపోయేవారు. ఆయన ఉమ్మి వేసి బురద చేసి కంటికి రాసి సిలువమని కొన్నిట్లోకి వెళ్ళి కడుక్కోమంటే రోగి ఏమైపోయాడు? బాగుపడిపోయాడు. ఎన్నో జరిగినాయి. అటువంటి ఆయన అంటున్నాడు, నా ఇష్టాన్ని నేను ఏం చేయలేదు. అంటే అధికారం ఉన్నవాడే చెప్పండి, ఎవరిష్టం చేయలేదు? తన ఇష్టం చేసుకోలేదు. ఇప్పుడు ఈవేళ ప్రభుత్వాధికారులు ఉన్నారో, మన ప్రజలను పరిపాలించే అధికారులు ఉంటారో, వాళ్ళు ప్రజల ఇష్టాల ప్రకారంగా నడుస్తారా? వాళ్ళు ఇష్టం చేస్తారా? ఆ ఇష్టానికి మనం ఏం చేస్తున్నాం? కట్టుబడి ఉంటున్నాం. కానీ ఇది యేసు ప్రభు వారు సర్వాధికారం కలిగి ఉండి కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాక నేను రాలేదంటున్నాడు. అంటే ఇప్పుడు దేనికి ఆయన కట్టుబడి ఉంటాడన్నమాట. ఇక్కడ ఈరోజు మన పాఠం అదే. ఏం రాసింది బిడ్డ? అది దానికి కట్టుబడి ఉంటాడు. అదే షార్ట్ లెసన్ అని, ఎక్కువ సమయం కరెంట్ కూడా లేదు, మీరు ఎక్కువ సమయం కూర్చోలేరు, రాత్రి చాలా సమయం ఉన్నారు మీరు, అందుకని ఒక షార్ట్ లెసన్ చెప్దామని ఈ లెసన్ అని ప్రయాణం చేయడానికి చెప్పాను అన్నమాట. దేవుని యొక్క మహాకృపను బట్టి క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చి ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు? పరలోకం నుంచి. ఇప్పుడు అంత దూరం నుంచి మీరు నడిచి వచ్చింది దేనికి? ఇక్కడ ఎవరిష్టం నెరవేర్చడానికి?
తండ్రి ఇష్టం నెరవేర్చడానికి అక్కడ మనం వచ్చాం. అందువల్ల తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి క్రీస్తు యేసు ప్రభు వారు దేనికో కట్టుబడి ఉన్నట్లు కనపడుతుంది. ఏమండి, ఆయన కట్టుబడి ఉండి ఆయన ఈ లోకానికి రావడం జరిగిందన్నమాట అండి. ఓకే, దేనికి లోబడి ఉన్నాడని గ్రంథం చెప్తూ ఉంది? ధర్మశాస్త్రానికే లోబడి ఉన్నాడు అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. ధర్మశాస్త్రం అదండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని. ఆగండి ఒకసారి, ఇక్కడ దేనికి కట్టుబడి ఉన్నాడు ఆయన? అది కదా, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి వచ్చానని మీరు తలంచవద్దు. కొందరు ఏమనుకుంటారంటే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు కొట్టివేసేశారు, మీ క్రీస్తు ప్రభు యొక్క సంఘం వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాత నిబంధనను పాటించరు అంట. పాటించబోవడం కాదు, మనం ఎవరమో పాటించలేకపోతున్నామని ఒక ఆయన వచ్చి పాటించి చూపించారు మనందరి తరపున. అసలు అది చాలా గొప్ప త్యాగం కదండి, ఎవరో చేయలేదు ఆయన చేశారంటే. అందువల్ల ధర్మశాస్త్రం అనేటువంటి ఒక చట్టం ఉంది, ప్రవక్తల వచనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన చదువుకుని వచ్చాడు. లేకపోతే ప్రతిరోజు 3.5 సంవత్సరాలు లేకపోతే 33.5 సంవత్సరాల్లో కూడా 8వ రోజు మొదలు పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు గ్రంథాన్ని ఏం చేసుకునేవాడు ఆయన? చదివినప్పుడు నా గురించి ఈ పాయింట్ ఉంది, దీన్ని ఏం చేయాలి, నేను ఈవేళ నెరవేర్చాలి, లేకపోతే ఈరోజు కాదు నెక్స్ట్ డే నెరవేర్చాలి అనుకుని అలా ధర్మశాస్త్రం అంతటిని ఏం చేశాడు ఆయన? నెరవేర్చాడంటే దానికి ఏమై ఉన్నట్టు? లోబడి ఉన్నట్లే కదా, కట్టుబడి ఉన్నట్లే కదా. దేనికి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనేటువంటిది ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి నిబంధనే. ఆ నిబంధనను వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. ఇతను కూడా ఇశ్రాయేలుడే కాబట్టి, ఈయన కూడా అదే గోత్రంలో వచ్చాడు కాబట్టి, అదే వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి ఈయన నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు, నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఈవేళ ఎవరైతే క్రీస్తు ప్రభు సంఘం అని పిలువబడుతున్నారో మీరు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలను నెరవేర్చడానికి కట్టుబడి ఒప్పుకున్నట్టే కదా, దానికి లోబడే కదా తీసుకున్నారు. మేము జీవితాంతం కూడా క్రీస్తు సంఘానికి ఏమై ఉంటాం? లోబడి ఉంటాం, శ్రమ అయినా బాధ అయినా అంతే. కొన్ని ఇబ్బందులు వస్తాయి అంతే. భార్యాభర్తలు అయినాక ఇబ్బందులు రావా? ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినా కానీ ఆ నిబంధనకి ఏమై ఉంటారు? కట్టుబడి ఉంటారు కదా. అలాగే ఇది కూడా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తల వచనాలు కొట్టేయలేదు. నా గురించి ఎక్కడెక్కడైతే రాయబడినాయో ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ఎక్కడెక్కడైతే ఆయన గురించి రాయబడ్డాయో అవన్నీ కూడా ఆయన చదువుకుని నెరవేర్చాడట. నా గురించి ప్రవక్తలు ఎలా రాశారా? ఇది నేను నెరవేర్చాలిగా, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి కదా అనుకున్నాడు ఆయన. అలా నెరవేర్చటానికి ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను. అది అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తామంటే 3 సంగతులు చెప్తాను. ధర్మశాస్త్రమును ఏంటది? ధర్మశాస్త్రం లోబడిన యేసుక్రీస్తు. ఓకే, దీంట్లో 3 సంగతులు మనం ఆలోచించేద్దాం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి లేక లోబడ్డానికి వచ్చినటువంటి ప్రభు. అందులో మొట్టమొదటిది ఏంటంటే అబ్రహాము యొక్క అసలైనటువంటి వాగ్దాన సంతానము ఎవరో? అబ్రహాము యొక్క అసలైన వాగ్దాన సంతానము ఎవరో? అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు శారా తల్లి కడుపున ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టారు. అయితే ఇస్సాకు గర్భము గురించి అదేనా వాగ్దాన సంతానం, లేకపోతే మరొకరి గురించి ఎవరి గురించి అయినా చేశారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు. సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును నేను. అదే అంటే అబ్రహాము యొక్క అసలైనటువంటి వాగ్దాన సంతానము ఇస్సాక క్రీస్తా అంటే అది మాట. క్రీస్తే అండి.
ఈయన శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే మధ్య భాగంలో, మన ప్రభువైన దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తకు పరిశుద్ధ లేఖనమునందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, ఏమండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అలాగే యోధా, దావీదు, ఇలాగ దావీదు సంతానంగా చేయబడ్డాడట. దావీదు సంతానముగా చేయబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతానానికే ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏంటంటే 8వ దినాన్ని ఆ సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయించుకోవాలా? సున్నతి చేయించుకోవాలా. అంటే ఇప్పుడు ఈ కుర్రోడు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవాడైతే ఖచ్చితంగా ఇతను ఏం చేయించుకోవాలా? లోకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 21వ వచనము, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అంటే యేసు ప్రభు వారికి 8వ దినాన్ని ఏం చేయాలా? సున్నతి చేయబడాలి. ఎందుకు చేయబడేతను ఎవరి సంతానం అన్నారు? అబ్రహాం యొక్క సంతానం. మరి అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేసుకుంటారంట? సున్నతి ఆచరిస్తారు. నేను ఎందుకు ఆచరించాలి అంటానికి లేదండి. అంటే ఇప్పుడు మనం ఒక నిబంధన కట్టుబడి ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి? ఆయన చెప్తే నేను చేయాలా? ఆమె చెప్తే నేను చేయాలా? ఆ మాటలు లేవు అక్కడ. ఇంకా నో ఆప్షన్. చేయమన్నాడు ప్రభు, చేయడం. రొట్టె తీసుకోమన్నాడు, రొట్టె పాలు పంపులు పొందమన్నాడు, తీసుకోండి. ద్రాక్షరసం పాలు పంపులు పొందమన్నాడు, పొందుతున్నాం. ఇంకంతే. ఇది ఆజ్ఞను ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం కదా. అలాగా 8వ దినాన్ని ఆయన ఏం ఆచరించాడు? సున్నతి ఆచరించాడు. ఇంకేం చేశాడంటే 22వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు వంశపు వారి వల్లే కూడా దేవునికి ప్రతిష్ఠించాడట. చూడండి, 8వ దినం సున్నతి చేసడము, మళ్ళీ ప్రతిష్ఠించాలి. ఆయనకి దేవుని ప్రతిష్ఠించాలంటే ఇతను ఈ బిడ్డ ఎవరి కుమారుడని? దేవుని బిడ్డ. మనం అప్పుడప్పుడు చూడండి, దేవుని సంగతి దేవునికి ఇస్తున్నానండి అంటాం. దేవునికి ఇస్తున్నాడని మళ్ళీ మనం ఏం చేసేస్తాం? తీసేసుకుంటాం. దేవునికి ఇస్తున్నామని అంటాం, మళ్ళీ ఇదిగో 100, 50 లేకపోతే 500, 1000 ఇచ్చి చెల్లించి మళ్ళీ ఆ పిల్లలు మనం ఏం చేసుకుంటాం? తీసుకుంటాం. తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ ఆ బిడ్డ నీవు దేవుని కుమారుడవు అని ఏం చేస్తూ ఉండాలి మనం? అది కదా సంగతే. విన్నారు కదా ఏమండి? రాత్రి లెసన్లు విన్నారు ఏమండి? ప్రవీణ్ గారు మంచి టాపిక్ చెప్పారా? రవి గారు కూడా మంచి టాపిక్ చెప్పారు. రైట్, చూసారా? మంచి సందర్భాలు. మేమంటే కొంచెం నేను రాత్రి అయితే రికార్డింగ్ లేదు. సరే, ఏదేమైనా తల్లిదండ్రులకు బిడ్డలకు కూడా కావాల్సిన విషయాలు వచ్చినాయి కదా, వచ్చినాయి. అందువల్ల ప్రతిష్ఠించాలి. అబ్బాయి, నిన్ను దేవునికి మేము ప్రతిష్ఠించాం. అసలు పూర్తి బాధ్యత మేము తీసుకుంటలేదు, కానీ నీ విషయంలో ఎవరు తీసుకుంటున్నారో దేవుడే తీసుకుంటున్నాడు. గర్భము పడకముందే నిన్ను రూపింపకమునుపై నిన్ను ఎరిగితే అన్నాడు ఇర్మియా గారితో. అప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు అన్నాడు. అవయవ నిర్మాణం ఏర్పడేటప్పుడే తెలుసు అన్నాడు. మనం మర్చిపోతున్నాం అంతే. అందువల్ల ఆయన దేవునికి ఏం చేయబడ్డాడంట? ప్రతిష్ఠించుకున్నాడు. అలాగనే ఉందే, ఇశ్రాయేలు వంశం వాళ్ళందరూ కూడా దేవునికి ఏం చేసుకోవాలా? ప్రతిష్ఠించుకోవాలి. అమ్మ, మనం దేవుని పిల్లలమమ్మ, దేవుని పిల్లలమమ్మ. మన చర్చికి వెళ్ళాలమ్మా, మన దేవుని పిల్లలమమ్మ, పాటలు పాడాలమ్మా, మన దేవుని పిల్లలమై చేయకూడదమ్మా అని ఎప్పుడైతే మన పిల్లలకి తరచుగా మనం మాట్లాడుతూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. అబ్బాయి అలా కాదండి, నీ భక్తి నీదే, నా భక్తి నాదే అనుకున్నాం అనుకోండి, పిల్లలకి తెలియదు కదా. మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము యొక్క సంతాన వాగ్దానంగా పేరు వచ్చింది కాబట్టి, అసలు దేవుడు వాగ్దానం చేసిందే క్రీస్తు కాబట్టి, అది తన మనసులో పెట్టుకుని అది నెరవేర్చటానికి 8వ దినాన్ని ఏం చేయించుకున్నాడు. అది నెరవేర్చటానికి ఇశ్రాయేలు వంశం వారి వలె కూడా దేవాలయానికి వెళ్ళి తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ కుర్రోడిని ప్రతిష్ఠించారు. ఇతను దేవుని బిడ్డ. ఏమండి? కొన్నిసార్లు దేవుడు పేరు పెట్టుకుంటాం, బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుంటాం, కానీ
కొద్ది రోజులు బాగానే ఉంటాయి, తర్వాత ఆ పేరుకి తగినట్లు జీవితాలు లేకపోతున్నాయి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత పేర్లు మార్చమంటారు, పేరు మారుతాం, పేరు మార్చిన తర్వాత ఆ పేరుకి తగినట్లు వాళ్ళు జీవిస్తున్నారా? ఏమండి, జీవించలేకపోతున్నారు. పేరు ఇంకా అలాంటప్పుడు పేరు మార్చడం ఎందుకు? పేరు మార్చుకోకపోయినా పర్వాలేదు, కానీ జీవితం మట్టుకు ఎలా ఉండాలి? క్రైస్తవులుగా ఉండాలి. కొందరేమో బాప్తిసం పొందిన వెంటనే ఏం మార్చేయాలంటారు? అలా బాప్తిసం కరెక్టో కాదు అది చూసుకో. అసలు నువ్వు కరెక్ట్ అయినటువంటి బాప్తిసం ఒకటి పొందితే చాలు. కనుక నీ పేరు క్రైస్తవులు అనేటువంటి పేరు వస్తే సరిపోతుంది అండి. అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పటికప్పుడే. ఈయన ఎప్పుడైతే అబ్రహాము యొక్క సంతాన వాగ్దానంగా చేయబడ్డాడో తన మనసులో అది ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. చూసారా, ఆయన అబ్రహాము సంతాన వాగ్దానం ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎత్తుక్కున్నట్టుగా కనపడుతుంది కదా. మా ఊళ్ళో అక్కడ ఉన్నారండి, మా ఊళ్ళో అక్కడ ఉన్నారు. మీరు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ భోజనం అయిపోగానే వెంటనే ఏం చేస్తారు? అబౌటర్ నాటో ఎక్కేస్తారా, లేకపోతే ఇక్కడ మన ఊళ్ళో ఉన్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉంటారా? వెళ్తారా? వెళ్ళి కాసేపు అలసట తీర్చుకుని కదా మంచినీళ్ళు తాగో, లేకపోతే ఏదో అది ఇది మాట్లాడుకును. ఇంకా అవసరమైతే ఇంట్లో పిల్లలు ఉంటే మళ్ళీ పెళ్లి సంబంధాలు మాట్లాడో ఏమండి. ఇవన్నీ మరి అవసరమైతే ఏమండి సమాధానంగా వచ్చే మనుషులు కొందరుంటే కొన్ని ఇళ్లకోమో తెలుసు కదా, కొన్ని ఇళ్ళకి చిచ్చు పెట్టి ఏంటి ఎంత చిచ్చులు వేసింది ఏంటంటే అప్పుడు ఎప్పుడుకో కానీ తెలదు మనకు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా మనం సైలెంట్గానే ఉంటాం ఏమండి. అందుకే మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, మూడో వ్యక్తి మాట వినకూడదండి. అందుకే బైబిల్ గ్రంథం గొప్పది. అవసరమును బట్టి అనుకూల వచ్చినమే మాట్లాడగల దుర్భాష ఏది మీ నోట రాదు. మనం ఏ సందర్భం గురించి వెళ్ళామో ఆ సందర్భాన్ని మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకే సమస్యలో ఉండవండి. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకు వెళ్ళారు. స్వకీయుల యొద్దకే వెళ్ళాడు అంటున్నాడు. 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేకపోయారు, అంగీకరించలేదు. నువ్వు అబ్రహాము సంతానం ఏంటయ్యా అంటే వీళ్ళు నచ్చలేదంటారా? నచ్చపోవడానికి ఏంటండి? కొందరు ముఖం చూస్తే పెట్టబుద్దట, కొందరు ముఖం చూస్తే ఏంటి ఆ విచిత్రం అండి. ముఖం ఏంటో పాపం తెలియదు, ఏంటో అప్పుడప్పుడు మనం కూడా బాధపడదు, ఏంటో నా పరిస్థితి ఏంటి, ఇలా అందరూ వెళ్ళిన చోటల్లా కూడా నాకు వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల ఆయన స్వకీయులే ఏమండి. ఇతను ఏమైనా యూదుడు కాదా? ఇతనేమో సున్నతి చేయించుకోలేదా? దేవుని ప్రతిష్ఠించుకోలేదా? అన్నీ చేసి స్వకీయుల దగ్గరికి వెళ్తే స్వకీయులు ఏం చేయలేదు, అయిన వాళ్ళు అంగీకరించరు. మన మీద శత్రువులు బయట వాళ్ళు ఉండరండి. ఎవరుంటారా? ఇంట్లో వాళ్ళే శత్రువులే మనకి. అందుకే తెల్లారు లేచిన మొదలు నీకు శత్రువు ఎవరో ముందు వాళ్ళ కోసం ఏం చేయాలా? శత్రువు కోసం ముందు ప్రార్థన చేద్దాం. ఆడు మారితే రేపు పొద్దున్న మనకు ఎంతో బాగుంటుంది. లేకపోతే ఇంటి పక్క కూడా అంతమానా తిట్టుకుంటున్నాడు అనుకోండి, మనకి ఎలాగుంటుందండి? ఏదో శుభ్రంగా వండుకొని తిందామనుకునేటప్పటికి ఆడు గుర్తొస్తుంది, ఆ మాటలు గుర్తొస్తాయి, ఈ భోజనం వెళ్ళదు, ఇది ఇన్ని సమస్యలు వచ్చేస్తాయండి. కనుక ఆ శత్రువు కోసం మనం ఏం చేస్తూ ఉండాలా? ప్రార్థన. యేసుప్రభు శత్రువు కోసం కూడా ఏం చేశాడు? నిజం మహనీయుడు అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు కనుక వీరిని అంటే తెలిస్తే చేయరు అని దాని అర్థం. తెలియకే కదండి వేళ అందరూ కూడా బైబిల్ని కొందరు తుణీకరిస్తున్నారంటే వాళ్ళకి తెలియక. అందువల్ల మొట్టమొదటి సంగతి ఏం చెప్పుకున్నామంటే అబ్రహాము యొక్క అసలైన సంతాన వాగ్దానం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు 8వ దినాన్ని ఏం చేసుకున్నాడు? చేయించుకున్నాడు. దేవునికి ఏం చేయించాడో వాళ్ళ తల్లిదండ్రులు ప్రతిష్ఠించారు. ఇవన్నీ తలపోసుకుని వెళ్ళడమే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన స్వయం. వాళ్ళు ఏం చేశారు? అంగీకరించలేదు ఏమండి. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, రెండో విషయానికి వచ్చేస్తాం. రెండోది ఏంటంటే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నటువంటి క్రీస్తే ఇందులో సంగతులన్నీ అందులోనే వస్తాయి. రెండో విషయం ఏంటంటే లోకాసు వార్త 2వ అధ్యాయము. నాకైతే ఫ్యాన్ ఉంది, మీకు ఫ్యాన్ లేదు, అందుకే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహిస్తున్నాను. త్వరతనగానే మీకు ముగిస్తాను. 2వ అధ్యాయము లోకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం చూస్తే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. ఎవరు ఈ బాలుడు? యేసుక్రీస్తు. దేనికి లోబడిన ఆయన? ధర్మశాస్త్రం లోబడి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు
ఎదిగి ఏం చేస్తున్నాడట? బలము పొందుకొనుచున్నాను. దేవుని దయ అతని మీద. కనుక చూసారా, జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో దేవుని దయ కూడా ఉంటుంది. పిల్లలు చదువుకోమని ఎందుకు చెప్తామంటే దీంట్లో ఒకటి ప్లస్ ఉంటుంది, కనపడుతుంది. వీళ్ళలో జ్ఞానం ఎదిగి కొలిది ఎవరి దయ వస్తుంది? వీడు నాకు జ్ఞానం వద్దు, నేను వెచ్చలవిడిగా తిరుగుతాను అన్నాడు అనుకోండి, ఎవరి దయ ఉండదు? దేవుని దయ ఉండదు. ఏమంటే దేవుని దయ ఉండదు. అప్పుడు కరెంట్ వచ్చిందా? మరి ఫ్యాన్కి దగ్గర వేసుకోండి బాబు. అమ్మా ఇదా? అందువల్ల ప్రియమైన దేవుని పిల్లారా, బాలుడు జ్ఞానంతో నిండి కొంచెం ఎదిగి బలం పొందుచున్నాడు. దేవుని దయ అతని మీద ఉన్నది. దేవుని దయ అతని మీద ఏమండి? దేవుని యొక్క దయ ఉండాలి అంటే మన పిల్లలకి ఏమి నేర్పాలా? జ్ఞానం నేర్పాలండి. జ్ఞానం నేర్చుకుంటానికి మన పిల్లల్ని ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉన్నాం. మంచిది. ఏమండి? యోహాను సువార్త 2వ అధ్యాయం, తక్కువ 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములోకి వెళ్ళాను. అంటే యూదులకు కొన్ని జాతీయ పండుగలు ఉన్నాయి, అందులో పస్కా పండుగ ఒకటి. ఆ పండుగల్లో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎక్కడికి వెళుతూ ఉండేవాడు? అది ఇంతకీ ఎవరు కాబట్టి వెళ్ళేవాడు? యూదుడు. ఆయన ధర్మశాస్త్రానికి ఏం చేయబడినవాడు? లోబడినవాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? పస్కా పండుగ ఆచరించాలి. నేను చెయ్యను అనటానికి లేదండి. నువ్వు ఆజ్ఞను రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఆజ్ఞ అతిక్రమిస్తే. యూదులు ఆజ్ఞను అతిక్రమించిన వారిని ఏం చేసేవారు? వాళ్ళ జాతీయ శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపడం. ఈవేళ ఆరాధన మానేతే ఎవరైనా రాళ్ళతో కొడతారు మనల్ని? నువ్వు ఆరాధన మానేసావమ్మ, సంఘస్థులందరం కూడా ఒక్కో రాయి పట్టుకుని వస్తున్నావు అని అంటే ఏం చేస్తారా? ఆరాధన ఎవరో మానరండి. ఎందుకంటే మళ్ళీ వచ్చి మా ఇంటి మీద ఏమేస్తారు? రాళ్ళు వేస్తారు. ఆ రాళ్ళు అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక, కనుక ఈ బాధ అంతా లేకోకుండా ఒక అరగంట గంట ముందో అటు ఇటు మొత్తానికి వెళ్తే ఇబ్బంది ఉండదు. నాకుతో ఇబ్బంది కంటే ఎవరితో ఇబ్బంది ఉండకూడదు. అందుకే నేను చాలా బాధపడతానండి. ఆరాధనలో మీరు కనపడ్డారనుకోండి, అమ్మయ్య వచ్చేసారు అందరూ, తృప్తిగా ఉంటుంది నాకు. అండి వెళ్తా చక్కటి మజ్జిగ నీళ్ళు, నిమ్మ నీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, మనశ్శాంతిగా తాగి వెళ్తాం. ఎవరు రాలేదనుకోండి ఆరాధనకు, అప్పుడు మనసు ఎలా ఉండదు తెలుసా? ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఒక కార్యక్రమం, ఆరాధనకు ముందు మళ్ళీ ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమం చూసుకుని మళ్ళీ ఒక ఆరాధన. ఏమండి మీ ప్రార్థనల వల్ల బిజీ ఇంకా ప్రార్థన చేస్తున్నారా? బాగా నలిగిపోవాలి పాస్టర్ గారు అని. ఆవిడ కాలు నొప్పులు ఇంకా డెవలప్ అవ్వాలన్నా తగ్గిపోవాలని. ప్రియమైన దేవుని పిల్లారా, మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు. ఇంకొక పెద్ద సమస్య మనకు ఉన్నది కాబట్టి దాని విషయంలో కూడా మీరు ప్రార్థన మానొద్దు. అందువల్ల మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యూదుల యొక్క పస్కా పండుగ కూడా ఏటేటా వస్తుంది కాబట్టి ఆ పండుగను కూడా ఆయన ఏం చేశారండి? ఆచరించారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆయన పాటలు అయిపోయినాయని చెప్పారా? ఓకే. 5వ అధ్యాయము ఎన్నో వచనం? ఇశ్రాయేలీల్లో నశించినటువంటి గొర్రెల యొద్దకే వెళ్ళండి అంటాడు. 10వ అధ్యాయమా? ఓకే, 10వ అధ్యాయం అంటుంది. యోహాను సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనం 6, లేకపోతే 5 నుంచి వద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి ఏం చేయొద్దు. అన్యజనులకి దేవుడు లేడా? అన్యజనులు యేసుప్రభుని నమ్ముకోకూడదా? అది సంగతి కదా. ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు ఎవరి సంతానం, ఎవరి యొక్క వంశం అనేది వచ్చాడు? అబ్రహాము యొక్క సంతానం అన్నాడు కాబట్టి ముందు ప్రాణం చూడాలా. ముందు ఇప్పుడు వీళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచన చేయాలా. అసలు వీళ్ళు ఎందుకు ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోరు? ఎందుకు నన్ను తృణీకరిస్తున్నారు? వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎందుకు భారం కాదో నేను నిరూపించాలా. వీళ్ళేమో భారంగా ఉందంటున్నారు, అసలు చదివి చదివేగా వీళ్ళు
మనసు పెట్టి చదవాలండి. ఇప్పుడు మనసు పెట్టి చదివితే వాడు ఖచ్చితంగా ఉత్తీర్ణుడు అవుతాడు. కానీ చదవమన్నాం అనుకోండి ఎడర్ర అంటాడు అంతే. ఆయనకిలాగా ఏముండదు. మన కళ్ళ నీళ్ళు తుడితేకి అబ్బో మా పిల్లోడు ఏం చేస్తున్నాడో బాగా చదివేస్తున్నాడు అనుకుంటాం. ఇప్పుడు చదివాడో లేదో ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలా. సన్నిబాబు నీకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా? ఎవరా నీకు? మంగళవారం ఇచ్చిననే ఫోటో తీసి ఎవరికి పెట్టాలి? అది నీకు మంచి మార్కులు వచ్చినాయి అనుకో, ముందు దేవునికి స్తోత్రాలు చెప్పేది నేనే, సంతోషించింది నేనే బావా. మరి మీరు సంతోషంగా ఉండాలనే కదా మంచిది. ఇశ్రాయేలు ఏమంటున్నాడు చూడండి, వారికి ఆజ్ఞాపించింది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు. ఏదో గుర్తొచ్చింది మా సునీత కానీ విజయశాంతికి హృదయ ఆనందంతో నవ్వుతున్నారన్నమాట. అన్యజనుల దారిలోనికి ఏం చేయొద్దు, వెళ్ళొద్దు. ఎందుకంటే అన్యజనులు ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే దాన్ని ఇప్పుడు మనం ఒకసారి వెళదాం. ముందు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్దాం, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ముందు శిష్యులు పంపితే ఎక్కడికి వెళ్ళమన్నాడు చదవండి. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే, అందుకంటే ఇశ్రాయేల్ వంశంలోనికి వచ్చేసాడే. ఇశ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళమంటున్నాడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము. ఇక్కడ సంగతి మనకు తెలుసు ఏంటంటే, శిష్యులు 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తాడు. తర్వాత ప్రభు 70 మందిని ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని ఎదురెదురుగా పంపినప్పుడు ఆయన వారు తిట్లను, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత పంప వేడుకునుడి, మీరు వెళ్ళుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపునట్లు నేను ఏం చేస్తున్నాను. తోడేళ్ళు అంటే వాళ్ళు అంటే వీళ్ళ అంజనులు కాదండి, ఎవరో వీళ్ళే ఇశ్రాయేలీలే. నిజంగానండి వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళ ఆజానుబాబులు. కానీ అంత జ్ఞానం ఉన్నా ఎవరిని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇంట్లో బైబిల్ ఉంటుందండి, బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ చదవరు చాలామంది. బైబిల్ ఉంటుంది, నేను అందరికో ఇచ్చాను, హైందువులకు కూడా ఇచ్చాను బైబిల్. ఒకసారి ఎప్పుడో మాకు గెట్ టుగెదర్ జరిగితే 10వ తరగతి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు. అందరూ నువ్వేం చేస్తున్నావు అని మాట్లాడుకున్నారు. చాలామంది హైందవ స్నేహితులు ఉన్నారు. అప్పుడు అనిపించింది నాకు, వీళ్ళందరికీ కూడా అంటే ఒకళ్ళిద్దరు అడిగారులేండి, అందరికీ ఇవ్వాలని కోరుకుంటుంది. ఇద్దరు అడిగారు, బైబిల్ ఇస్తాను చదువుతావా అమ్మా? అయ్యా చదువుతాను. వాళ్ళకి బైబిల్ ఇవ్వాలి ఏమండి, ఆల్రెడీ ఉంది ఇంట్లో అన్నారు. కానీ ఉన్న ఉపయోగం ఏంటి? ఏదో చిన్న బైబిల్ ఉందండి ఎవరో ఇచ్చారండి అన్నారు. మరి చదివావా? చదవు. అసలు ఆ కొత్త నిబంధన నేను ఏం చేద్దే? అది మారుస్తే నువ్వు చదివితే కదా. ఇంట్లో పెట్టుకుంటే ఒక్కొక్కరికి ఏంటి బట్టల్లో ఉన్న బీరువాలోనే ఏంటి పెడతారా? కలరవండ్లు కాదు, కరెక్ట్. పూర్వం ఏయో పెట్టుకుంటారు కదా, అది అభివృద్ధి అవుద్దని, నిధి వస్తుందని కొన్ని భద్రపరుచుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లో పెట్టుకోవాలట, ఎవరో ఇచ్చారు, అది రాగిరేకి ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చారు అని ఏం చేస్తూ ఉంటారా? కొందరు గుమ్మాలకు కడితే, కొందరు మొలకు కడితే, కొందరు మెళ్ళలో కడితే, కొందరు బీరువాలో, కొందరు పెట్టులో వేస్తూ ఉంటారు అండి. నేను కూడా అమ్మాలి ఇంకా అయ్యి అండి ఉంటాయా లేవా? రక్షరేకులు అమ్మ, ఇది మంత్రించి ఇచ్చింది కాబట్టి నువ్వు బీరువాలో పెట్టులో పెట్టుకుంటే నిదేమైపోతే తెల్లారేటప్పటికి ఎందుకు అవుద్ది? అవి నమ్మి ఏం చేస్తారా? ఏమవ్వదు. అందువల్ల శిష్యులతో ఆయన చెప్తున్నప్పుడు మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు పంపుతున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి ముందే తెలియజేశారన్నమాట. 2 సంగతులు చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏం నేర్చుకున్నామంటే, యూదుల పండుగ సమయంలో ఏటేటా యెరూషలేముకి వెళుతూ ఉండేవాడు. ఆ యెరూషలేములో జరిగిన సందర్భాలే మీకు చెప్పాను. పండుగ సమయంలో యెరూషలేముకి వెళుతూ ఉండేవాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆదివారం ఎక్కడికి వెళ్తారండి? చర్చికి వెళ్తారు. చర్చ్ అంటేనే సంఘం. మన చర్చి బిల్డింగ్ అది. దాన్ని ఏమంటారంటే చర్చి బిల్డింగ్. అంటే ఇప్పుడు బిల్డింగ్ మనకి ఇబ్బందిలో ఉంది కానీ చర్చి మాత్రం, చర్చ్ అంటే సంఘము అని అర్థం.
పొద్దున్న ఎవరో ఫోన్ చేసి, అయ్యగారు మీకు ఇలా చర్చ లేదంట కదా దోపచాలలో మీకు అంటున్నారు. అంటే ఎవరో అలాగే మొత్తానికి వాళ్ళ పాకపోద్దు కదా, కాకపోతే మీకు చర్చ ఏమీ అవ్వలేదు. ప్రస్తుతానికి చర్చి బిల్డింగ్లో పెట్టట్లేదు, కానీ ఆరాధన వేరే చోట జరుపుకుంటారు. లోకంలో ఉన్న నానుడు ఏంటంటే చర్చి అని అనగానే బిల్డింగ్ చూపిస్తారు, కట్టడం చూపిస్తారు. చర్చి అంటే అర్థం ఏంటంటే సంఘము. అసలు మీనింగ్ ఏంటంటే ఎక్లీసియా గ్రీకులో, ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్ అంటారన్నమాట. అంటే పిలవబడిన వారు, బయట నుంచి లోపలికి పిలవబడిన వారు, ఇంకా ఒక చోట నుంచి ఒక చోటకి పిలవబడిన వారు. ఒకప్పుడు లోకంలో ఉన్న క్రీస్తులోకి వచ్చాం, ఒకప్పుడు చీకట్లో ఉన్న వెలుగులోకి వచ్చాం. ఇది పిలవబడ్డం అంటే. అలా పిలవబడిన సమూహాన్నే ఏమంటారో సంఘము, చర్చ్ అంటారన్నమాట అండి. మీరు దారంటే వెళ్తున్నారంటే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఇది మా చర్చ్ అని అంటారా? చర్చ్ బిల్డింగ్ అంటారా? మరి చర్చ్ అని అనవచ్చా? మరి ఏమనాలా? చర్చ్ బిల్డింగ్ అనాలి, లేదా మా ప్రార్థనా మందిరం అనాలి. ఇవన్నీ ఎవరికి తెలిసి ఇవన్నీ ఏదో మా చర్చ్ అండి అంట. ఏమండి గుడి, అందుకే ఎవరో బాలసుబ్రహ్మణ్యం ఎవరో పాడాడు కదా, గుడి గోడలలో ఆపేశారు, మీరు కూడా ఆపేశారు. అందువల్ల అప్పుడు నేను చెప్పాను, మా చర్చి ఏమవ్వలేదండి, చర్చి జరుగుతూ ఉన్నది. కనుక ఆదివారము క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారో చర్చికి వెళ్తారు. మీరు అందరూ చర్చి అంతే, అందరూ కలిపితేనే ఏమవుద్దండి, దాన్ని చర్చ్ అవుతుంది. చర్చ్ అవుద్ది మాట, చర్చ్. ఇప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేములో పస్కా పండుగ వచ్చింది కాబట్టి ఆయన యెరూషలేములోకి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన ఇశ్రాయేలీయుడు కాబట్టి. క్రైస్తవుడు ఆదివారం ఎక్కడికి వస్తాడు? ఆరాధనకు వస్తాడు. మీ బ్యాగ్ ఒక్కోసారి బ్యాగ్ చెక్ చేద్దాం అనుకుంటాను. అందులో బైబిల్, ఒక కీర్తన పుస్తకం, ఒక వాటర్ బాటిల్, నైట్ టైం అయితే ఒక టార్చ్ లైట్, ఒక బీపీ బిళ్ళలో, బాగా ప్రసంగం ఎక్కువైతే బీపీ వస్తే బీపీ బిళ్ళలో, ఏమండి గ్యాస్ట్రిక్ బిళ్ళలో మీ కిట్ మీకు ఉండాలా. నోట్స్, పెన్న ఇవన్నీ మర్చిపోయినా కానీ ఏది మర్చిపోరో నేను అనకుండా అన్నారు. మీరు అది మటుకు బ్యాగ్లో పెట్టుకుంటారా అమ్మా? అది చేతితో పట్టుకుంటారా? చూసారా? సరే, మీరు ఏదైనా మీ కిట్ మీ దగ్గర పెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళాకండి చక్కగా బ్యాగ్లో ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీ బ్యాగ్లో ఎవరి దగ్గర కన్నా బ్యాగ్లో సార్ చూపించండి. బ్యాగ్లో మళ్ళీ కొను, అగో చాలు, అవి సరిపోయేటండి. అగో ఇంకా కొంచెం పెద్ద బ్యాగ్ ఉండాలా, ఎందుకంటే మీ సందా బియ్యము లేకపోతే మీ ఆఫరింగ్స్ ఏ ఉంటాయి కదా. కొత్త గుడికి ఇదివరకు అయితే నెలలో మొదటి వారమేమో ఆ కాజాయ లడ్డు పెట్టేవారు, ఇప్పుడు అయ్యి మానేశారు అండి. మొదటి వారం పెట్టేవారు కదా సునీత? లేదు, పెట్టేవారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వారము కాబట్టి స్వీట్ తెచ్చేవారు. ఈ ఫస్ట్ వారం అని స్వీట్ తెచ్చారు. ఫస్ట్ ఓకే, స్టార్టింగ్లో ఉండేవి ఒక మంత్ ఒక్కొక్కరు చేసేవారు, ఒక్కో మంత్ ఒకళ్ళు తెచ్చి అందరూ ఒక్కో మంత్. అలాగ అయిపోయిన తర్వాత సంఘంతో అయిపోయింది. రాను గంగారత్నం గారు వెళ్ళిపోయారు, సువార్తకి టిఫిను లేదు, స్వీట్ కూడా లేదు. గంగారత్నం గారు వెళ్ళిపోయిన తర్వాత సరే. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, ఇంకొక పాయింట్ ఉంది, ఆలోచన చేసుకుందాం. ఆయన యూదుల పస్కా పండుగ సమయంలో యెరూషలేము వెళ్ళి పండుగను ఏం చేశారు? ఆయన ఆచరించారు. ఆ పండుగలో శిష్యులతో ఏమనేవారట, అయ్యా మీరు ఇద్దరికి వెళ్ళండి, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ స్వజనులు, ముందు వాళ్ళని రక్షించుకోవాలి. నిజంగా స్వజనులు రక్షించుకోవాలనే తపన క్రీస్తులోనూ కనపడుతుంది. ఎవరిలో కనపడుతుంది? 9వ అధ్యాయమా రోమపత్రిక 9:10 అంట. 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి నుంచి వస్తారా? సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమే నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటున్నాడు. 9వ విషయము, 9వ అధ్యాయము, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదని కలవు. పౌలు గారి యొక్క హృదయంలో ఏముందట? మానని వేదనండి. దేనికి? మీకు ఎవరికైనా వేదన ఉంటుంది ఎప్పుడన్నా? అమ్మా, దేనికంటే ఒక్కొక్కరు ఒక్కో చరిత్ర చెప్తారు. ఇప్పుడు అడిగితే రైట్, ఒక్కొక్కరు కూతురు గురించి ఉంది, ఒక్కొక్కరు కొడుకు గురించి ఉంటుంది, ఒక్కొక్కరికి అల్లుడు గురించి ఉంటుంది, ఏమండి, ఒక్కొక్కరికి యజమాని గురించి ఉంటుంది,
ఒక్కొక్కరికి బంధువుల గురించి ఉంటుంది, ఒక్కొక్కరు రక్త సంబంధుల గురించి ఉంటుంది. ఇక్కడ నా హృదయంలో మానని వేదనే కలవు, క్రీస్తుని నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడలేదు, పరిశుద్ధాత్మేందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చింది, సాధ్యమైన అక్కడ అంటున్నాడు చూడండి, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై. చూసారండి, అంత బలమైన మాట ఎంత అంటున్నాడంటే బాధతో వచ్చింది. వాళ్ళు రక్షించబడాలి, ముందు నా స్వజనులు రక్షించబడాలి, నా వాళ్ళని రక్షించుకోవాలి. అది 10వ అధ్యాయంలో మాట్లాడతాడు. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందడం నా హృదయాభిలాష అన్నాడు. ఇశ్రాయేలు ముందు రక్షణ పొందడంలో ఏ ఆశ అంటే ఇతనికి హృదయాభిలాష. నా స్వజనులు ఏమండి, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా నాయన, మా అమ్మ, వీళ్ళందరూ కూడా రక్షించబడాలి, మేమందరము కూడా సత్యంలో ఉండాలి. కుటుంబం అందరూ కూడా సన్నిధికి వస్తే ఎలా ఉంటుందండి? కుటుంబం అంతా ఆరాధన చేస్తే ఎలా ఉంటుందండి? అసలు సమస్య ఉంటుందా? ఆదివారం అందరూ కుటుంబం అంతా ఆరాధన చేసుకున్నారనుకోండి, చక్కగా ఆ కుటుంబం ఎంత ఆనందం. దేవుడు అండి ఆ కుటుంబాన్ని తప్పకుండా బ్లెస్ చేస్తాడండి. మనం అనుకుంటాం అసలు ఆరాధన మానకూడదు. లాస్ట్ పాయింట్ అదే రాత్రి చెప్పారు సోదరులు. మనవడితో కూడా, కుమారుడితో కూడా, మనవరాలతో కూడా ఎక్కడ పోవాలంట? ఆరాధనకు పోవాలండి. ఆరాధన దేవునికి ఇష్టమండి. అది ఆరాధన అంటే దేవునికి ఇష్టం. ఇంపైన సువాసన అంటాడు ఆయన. మనం ఈవేళ ఆరాధన చేస్తున్నామంటే ఆయనకి ఇంపుగా ఉండాలి. పొద్దుటే మన ఇంటి పక్క వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి మీటింగ్ మట్టుకు చాలా బాగా చేశారండి, అసలు ఆ ప్రసంగాలు మేము చక్కగా చెప్పారు, చక్కటి సౌండ్ పెట్టారు, సమానంగా విన్నాము, మీ మీటింగ్ అంతా చాలా బాగా జరిగింది. ఆ పక్కన ఎడతా ఉంటారండి బాబు, ఎందుకండి బాబు డీజేలు పెట్టి చంపేస్తారు మమ్మల్ని అంటున్నారు. ఏమండి ఎప్పుడైనా మన వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందండి? ఎవరు ఇబ్బంది ఉండదండి. అందువల్ల పౌలు భక్తుడు ఇశ్రాయేలీలు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో, వాళ్ళు రక్షణ పొందాలి, అది తన కోరిక అండి. అదే చెప్పాడు. పండుగలో కూడా తన స్వజనుల గురించి ఆలోచన చేశాడు. 3వ విషయానికి వచ్చేసాం. 3వ విషయం ఏంటంటే, ధర్మశాస్త్రానికే ఆయన ఏమై ఉన్నవాడని చదువుకున్నాం, లోబడి ఉన్నవాడు అన్నమాట అండి. లోబడి ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు వారికి ఒక అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని చూస్తాం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి, నీకు ఇష్టమైతే ప్రభువా. మనం కూడా ప్రార్థన ఎలా ఉండాలో తెలుసండి. తండ్రి నీ చిత్తమైతే నాకు ఈ దీవెన దయచేయండి, నీకు ఇష్టంగా ఉన్నదా, నీకు ఇష్టమైతే ఇది చేయి తండ్రి అని అడగాలి. ముందు ఆర్డర్ వేసే ముందు ఎవరిష్టం అడగాల, తర్వాత ముందు ఆర్డర్లు వేసేస్తాం. మనకు ఆర్డర్లు వేయడం అలవాటా లేకపోతే రిక్వెస్ట్ చేయడం అలవాటా? ఏది అలవాటు ఉంటుంది ఎక్కువ మనుషులకి? ఆర్డర్. ఇది నువ్వు నాకు ఎందుకు చెయ్యు, యాకోబులాగా రాత్రంతా కాళ్ళు అట్టుకుని ఏం చేశాడంట, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ. అతను అలాగ అన్నాడంటే తన ప్రొఫైల్ బాగుంది, తన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి వెళుతున్నాడు. అయ్యా నువ్వు నాకు దిక్కులేవు నువ్వు అని అనుకున్నాడు. దేవుడు వాగ్దానం కూడా ఉంది, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అనేటువంటి మాట కూడా ఉంది. యాకోబుని ఎందుకు విడిచిపెట్టావు? అది జరుగుతాయి కార్యక్రమాలన్నీ కూడా. అలాగూ మనము ఆర్డర్ వేసే ముందు తండ్రి నీ చిత్తం, ప్రారంభంలోనే చదువు, యేసుప్రభు పరలోకం నుంచి వచ్చింది. ఇక్కడ ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను. కనుక మన చిత్తం కాదండి, నీ చిత్తం అయితే. యేసుప్రభు వారిని అడుగుతున్నాడు అతను, రోగి, నీకు ఇష్టమైతే నన్నేం చేయి, శుద్ధినిగా చేయగలను ఆయనతో చెప్పి ఆయన ఏం చేస్తున్నాడో వేడుకుంటున్నాడంటే బాగా బ్రతిమాలేస్తున్నాడండి. ఆయన కనికరపడి, అబ్బా ఇప్పుడు అర్థమైందా, దేవుని దగ్గర మనం బాగా గోజాడితే ఆయన ఇప్పుడు ఏం పడతాడని ఉంది, కనికరపడతాడు. నాకులాగా షార్ట్ కట్లో ప్రార్థన చేస్తారా, మీరు కొంచెం ఎక్కువసేపు చేస్తారా ప్రార్థన? షార్ట్ కట్టేనా ఏంటి? షార్ట్ ఏదో బన్నులని ప్రార్థన చాలా షార్ట్లో చేద్దంట ప్రార్థన. ఒకసారి వినాలి, మహిమ చెప్పింది నాకు, ప్రార్థన చాలా షార్ట్ కట్లో చేద్దట. సింపుల్, ఎందుకులే ఇవన్నీ లిస్ట్ ఆయనకి చెప్పడం.
చేయనని చెప్పదు. ఈ లిస్ట్ అంతా చెప్పాలంటే ఇప్పటికే బోలంత లిస్టులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన తెలుసు కదా నా గురించి. అందువల్ల భోజనాలు కూడా త్వరగా అయిపోద్దన్నమాట. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయాలని ఆయన్ను చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడ్డాడట. చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వేమవ్వమన్నాడో శుద్ధుడు కమ్మని చెప్పేశాడు. వెంటనే కుష్ఠరోగం వాడిని ఏం చేసిందండి, విడిచిపోయింది. వెంటనే ఆయన ఏమైపోయాడు, శుద్ధుడైపోయాడు. అక్కడి నుంచి చదువుతాం. అప్పుడు ఆయన 44 వచ్చిందమ్మా, 43 అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి అంటే నువ్వు బాగుపడ్డావని వారికి తెలియాలి కాబట్టి సాక్ష్యార్థమై నీ దేహమును ఆగండి. స్వస్థపడిన తర్వాత యేసు ప్రభువే ఉన్నాడు కదా అక్కడ. మరి యేసు ప్రభుకే కనపరుచుకోవచ్చు కదా. యేసు ప్రభువే కదండి సమస్తం సృష్టించిన వాడు. మరి ఆయన కనుపరుచుకోకుండా యేసు ప్రభు ఏమంటున్నాడు, ఎల్లు నువ్వు ఎవరికి కనుపరుచుకో, ఎందుకు కనుపరుచుకోమంటున్నాడు? ధర్మశాస్త్రంలో స్వస్థత జరిగిన వ్యక్తి ముందు వెళ్ళి ఎవరికి కనపడాలా అంటే ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రానికి ఏమైన వాడు. నేను మేరనయ్యా, నాకు అధికారం ఉన్నా మేరను. నేను అధికారం ఉన్నాక నేను మేరటానికి లేదు. తండ్రి ఏం పంపించాడో ఆ లాలో ఏముందో, చట్టంలో ఏముందో దాని ప్రకారంగా నేను పోతున్నాను నేను కూడా అంటున్నాడు. ఏమండి, అతనుకున్న వ్యాధిని బట్టి ఊరు వెలుపట ఉంటాడు. ఊరు వెలుపటి నుంచి లోపలికి రావాలంటే దేహం శుద్ధి అవ్వాలి, బాగుపడాలా. బాగుపడిన తర్వాత నువ్వు బాగుపడ్డావని ముందు డాక్టర్ గారు ఏం చేయాలా, సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే డాక్టర్ గారు ఎవరు అక్కడ, యాజకుడు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు లోపలికి చేర్చుకోమంటాడు. పాలెంలోకి రావచ్చు, ఊళ్ళోకి రావచ్చు, ఇంట్లోకి రావచ్చు, లేదంటే గెట్ అవుట్. దయాదాక్షిణ్యం లేవు. దయాదాక్షిణ్యం లేకుండా బయటకు గెంటేసేవారు. నువ్వు రాకూడదు, నీకున్న రోగం అటువంటిది. కొన్ని రోగాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనుషులు వెళ్తారండి, క్షమించాలి. కొన్ని రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారా, వెళ్ళరండి. ఎందుకంటే అసలు వాళ్ళకి వాళ్ళ చెప్ప వేరే, చెప్పంటున్నానండి, వాళ్ళ గిన్నె వేరే, వాళ్ళ గ్లాసులు వేరే, ఇవన్నీ ఉండవా, వాళ్ళకి సెపరేట్ చేసేస్తారు. ఎందుకని పూర్వం డాక్టర్లు ఏం చేశారంటే, అమ్మ మీరు వాళ్ళ దగ్గరికి వెళితే ఆ బ్యాక్టీరియాస్ కూడా ఏమవుతాయి, అక్కడ దాకా ఎందుకండి, సరే అది వదిలిపెట్టేద్దాం. ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తామంటే ఏండి, క్యాప్ ఎత్తారో గౌన్ ఎత్తారో ఆ వేసుకుని వెళ్ళమంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్టీరియాస్ మనకి ఏమవుతాయని, అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. మరి ఇదేమో దీర్ఘకాల రోగం. ఇది ఇతను అడిగిన అతను ఈ రోగం గురించి మనం పదే చెప్పుకోవసరం లేదు. ఇది అసలు భయంకరమైనది కదండి. ఇది ఇప్పుడంటే నివారిస్తున్నారు అనుకోండి, చాలా మటుకు నివారణ అయిపోయింది అది. మరి ఎక్కడైనా ఉంటే కనుక అది మనకు తెలియదు. అటువంటి వ్యాధికి వచ్చిన వాళ్ళు పాళెం వెలుపుతుంటారు. అంటే ఆ ఇశ్రాయేల్ ప్రాంగణం అంతా వెలుపలికి వెళ్ళిపోవాలా, దేవాలయంలోకి రాకూడదు వాళ్ళు. అటువంటి భయంకరమైన పరిస్థితులు నీకు ఇష్టం ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే, నా బతికిది, నేను దూరంగా బతికేవాడిని, ఎవరి దగ్గరికి వెళ్తాకలేదు, సమాజంలోకి వస్తాకలేదు, ఇటువంటి దీనమైనటువంటి స్థితి నేను బతుకుతాను, నీకు ఇష్టమైతే నన్ను చేయవా ప్రభు అని అడుగుతున్నాడు. ప్రభు స్వస్థపడుతున్నాడని తెలిసి ఉంటుంది, అడిగాడు. రైట్, జరిగిపోని మేలు జరిగింది, అది మనకు తెలుసు. నీకు మేలు జరిగిన తర్వాత రైట్, నేను మేలు చేశాను కాబట్టి. మొన్న మేము వెళ్తుంటే మాట్లాడుతున్నారో ఒక ఆవిడ చెప్తూ ఉంది, అక్కడ స్వస్థతలు ఉంటాయని ఇక్కడ స్వస్థతలు ఉంటాయని చెబుతారు, మీరు ఎవరో వెళ్ళకూడదు అని చెప్తుంది ఒక ఆవిడ, అమ్మగారు. మరి గతంలో మరి నువ్వు స్వస్థతలు చేసినప్పుడు, నా పాయింట్ అర్థం అవ్వలేదు అనుకోండి మీకు. అబ్బో స్వస్థతలని కేకలేసేసేసి పడగొట్టేసేసినప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చిందా? ఎప్పుడైనా కానీ అబద్ధమే. ఎంతకాలం మోసం చేస్తారండి ప్రజల్ని, ఎంతకాలం మోసం చేస్తారు? సత్యం అనేటువంటిది తెలిసేవరకే ఏమండి. సత్య సంబంధమైనటువంటి బోధ వింటున్నాం మనం, అందుకే వాళ్ళు నిత్యంతగా ఉంటున్నాం. కుటుంబ బాధలు ఎవరికి అందరికీ ఉన్నాయండి, మీకు లేవు నాకు లేవు, అది వేరే విషయం. శరీర సంబంధంగా మనం చేసుకున్నవి ఉంటాయి, అప్పులు కానీ లేకపోతే ఏవో ఉండే బాధక సాధలు ఉంటాయి. కానీ ఆత్మ సంబంధంగా ఒకే బోధలో మనం ఉన్నాం ఈవేళ, అదే సంతోషం మనందరికీ. శరీర సంబంధం సెకండరీ, అది ఆత్మ సంబంధంగా ఒకే తాటి మీద ఒకే బాటలో మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, ఇదే గ్రంథాన్ని బట్టి. అందువల్ల ప్రియమైన దేని వల్ల మనం ఏమో ముగింపుకు వస్తున్నామంటే, యేసు ప్రభువు స్వస్థత చేశారు. చేసిన తర్వాత ఎవరికి కనుపరుచుకోమన్నారు? యాజకునికి కనుపరుచుకో. యాజకునికి వదిలేశారా? 44 వచ్చిన. కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును
యాజకుని కనుపరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు చెప్పండి. మోషే నియమించిన కానుకేంటి అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా కానుక దశమ భాగం ఇవ్వాలా, దశమ భాగానికి మించి ఇవ్వాలా? నా పాయింట్ అర్థమవుతుంది మీకు. క్రొత్త నిబంధన ప్రకారంగా కానుక దశమ భాగం ఇవ్వాలా, దశమ భాగానికి మించా? దశమ భాగానికి మించి. ఒకళ్ళు చూస్తూ ఉంటాను కానుకలు ఎలాగేస్తారంటే వాళ్ళ దశమ భాగము 100 రూపాయలు అనుకోండి, 100 కొద్దిగా యాడ్ చేస్తారు ఎంతో కొంత, అది 10, 20 మొత్తానికి వాళ్ళకి కలిగే సామర్థ్యం కొలది. అంటే కొత్త నిబంధన ప్రకారం కొద్దిగా ఏం చేయాలి, దాన్ని 1000 కావచ్చు, వర్ధిలను కొలదన్నాడు. అందుకనే నువ్వు ఎంత వర్ధిల్లుతున్నావు దాని గురించి. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే 10వ వంతు దేవునికి ఏం చేయమంటాడో అదొకటి. ఈ దేహం స్వస్థపడినందుకు దానికి ప్రత్యేకంగా కానుకుంటుంది. ఒక మేలు పొందినందుకు కానుకుంటుందా? ఆదివారం ఇచ్చేసాను కనుక కానుకని ఇంటికాడ మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఉంటామా? ఇవ్వకుండా ఉంటామండి. ఇప్పుడు కృతజ్ఞత కూడికంటే ఎంత ఉంటుందండి? ఎంత ఖర్చు అవుతుంది? అవదా? తర్వాత పర్సనల్గా నన్ను అడగండి, కృతజ్ఞత కూడికి అయ్యగారు మీకు ఎంత అయిందంటే అప్పుడు చెప్తారు పాస్టర్ గారు మేము. కనుక మీ ఇంట్లో కూడా ఖర్చు అవుతాయి. ఎందుకంటే ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనేటప్పటికి దేవుని కృతజ్ఞత ఎంతైనా చెల్లింతాం, ఆయన చేసిన మేలుకి ఎంతైనా చెల్లించాలంతే. అది ఇంకా మనం లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం అలా లేదు. మోషే నియమించిన, అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఒక్కసారి చేద్దామా? లేవికాండము 14వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాడిని గురించి విధేదనగా యాజకుని యొద్దకు వాడిని ఏం చేయాలా? యాజకుడు పాలెం వెలుపలకు పోవాలి. యాజకుడు వాడిని చూసినప్పుడు వగైరా సంగతులు చెప్పేసి ఎక్కడికి వచ్చేసాం? మళ్ళీ మనం 10వ వచనానికి వచ్చేసాం. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 గొర్రెపిల్లలు. అంటే ఇవాళ కాస్ట్ ఎంత? గొర్రెపిల్ల ఎంత కాస్ట్ ఉంటుంది? ఎన్ని గొర్రెపిల్లలో? 2. అంటే మొత్తం 4 వచ్చినాయా? 4. నైవేద్యమునకు నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండి, అర్ధసేరు నూనె, ఇవన్నీ తీసుకురమ్మన్నాడా లేదా? మాట్లాడలే. అంటే ఇప్పుడు యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకునికి దేహం కనుపరుచుకుని ఆయన సర్టిఫికెట్ చేసిన తర్వాత నియమించిన కానుక ఏం చేయాలా? అంటే ఇప్పుడు యేసు ప్రభువు దేనికి కట్టుబడి ఉండడం పాయింట్ ఇది. అక్కడ నేనేది నా సొంత మాట చెప్పట్లేదు. అయ్యో ఇదిగో నువ్వు బాగుపడ్డావు, రైట్, నాకు దేవుడు ఏదో స్వస్థత చేయమని పంపించాడు, చేస్తున్నాను నేను. కానీ నువ్వు చెల్లించవలసిన మట్టుకు ఎవరికే? అక్కడికి వెళ్ళిపో, యాజకుడికి వెళ్ళిపో. చాలామంది అంటూ ఉంటారు, మీ ఇంటికి చాలామంది వస్తారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. కానీ ఫైనల్గా ఏమంటారు తెలుసా? మా సేవకుడు ఉన్నాడు కదండి, తినవలసింది ఎవరో? మా సేవకుడే కదా. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేసేది నిత్యము, నా కోసము పాటుపడేది ఆయన. క్రీస్తు ప్రభువు లాను మేరలేదు చూసారా? ఆ చట్టాన్ని మేరలేదు చూసారా? రైట్, నీ ప్రీచర్ నీకుంటాడు, నీ సువార్థికుడు నీకుంటాడు. కనుక ఆయన విషయంలోనే మీరు చూడండి, ఏది చేసుకున్న మొట్టమొదట మీకు గుర్తొచ్చేది ఎవరండి? మీ ఇంట్లో మొట్టమొదట మీరు ఏదన్నా ఒక శుభకార్యం చేసుకుంటున్నారు, మొట్టమొదటి ఎవరు గుర్తొస్తారు మీకు? ఎవరా? మాట్లాడండి. అవును కదా, దైవజనులు గుర్తు. అయ్యా రేపు పొద్దున్న మా ఇంట్లో ఇది కార్యక్రమం, మీరు పెందలాడే రావాలి ఏమండి, 8 గంటలకు రావాలి, వెళ్ళగలగల, లేకపోతే ఇంటి టైం దాకా ఉండాలా చెప్తూ ఉంటారు. అందువల్ల యాజకుని విషయంలో అంతగా ఉన్నాడు అంటే యేసు ప్రభు దేనికి కట్టుబడి ఉన్నారో? ధర్మశాస్త్రానికే కట్టుబడి ఉన్నారు. కనుక ముగిస్తున్నాను. 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రానికి స్వయంగా లోబడ్డాడు. ఏమండి, క్రొత్త నిబంధన వచ్చే వరకు కూడా చెప్పండి, యేసు ప్రభు దేవుడు ఎలా ఉన్నాడు? చూడనట్టుగా ఉన్నాడు. చూడనట్టుగా ఉండి క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత వస్తాయి అన్నాక యేసు ప్రభు వారు వచ్చి ఏమండి ధర్మశాస్త్రానికి ఆయన ఏం చేశాడండి? లోబడ్డారు. ధర్మశాస్త్రం లోబడ్డారా లేదా? లోబడ్డారు. ధర్మశాస్త్రానికి లోబడటానికి 3 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటంటే అబ్రహాము యొక్క అసలైన సంతాన వాగ్దానం ఎవరో అది అతనికి తెలుసు కాబట్టి 8వ రోజున వెళ్ళి ఏం పొందాడు? తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. దేవుడికి దేవాలయంలో ఏం చేయబడ్డాడు? ప్రతిష్ఠించబడ్డాడు. ఇవన్నీ చేసుకున్నాడంటే ధర్మశాస్త్రానికి ఏమైన వాడు అతను. రైట్. ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులకు జాతీయ పండుగలు ఉన్నాయి కాబట్టి పస్కా పండుగకి వెళ్ళాడా లేదా? పస్కా పండుగకి యెరూషలేము వెళ్ళేవాడు.
ఇప్పుడు ఎవరైనా మీరు ఆదివారం ఎక్కడైనా కనపడ్డారనుకోండి, ఏమంటారు? అమ్మ ఇవాళ చర్చికెళ్ళదా అంటారు. ఆ బాధలు ఏవి లేకుండా 10 అయ్యేటప్పటికి మీరు చక్కగా ఇళ్ళకాడ కనపడతారు. ఎందుకని? ఆ టైంకి ఏమైపోద్ది? మీకు ఆరాధన అయిపోతుంది. మంచి టైం దేవుడు బాగా ఫిక్స్ చేశాడు మీకు. అందువల్ల యేసుప్రభు వారు అలా లోబడ్డారు. మూడోది మనం ఏం చేసుకున్నామంటే, కనీసం ఆయన ఏ చట్టాన్ని మీరకోకుండా సంపూర్ణంగా దానికి లోపడిపోయి, అయ్యా బాగు చేసింది నేనైనా కానీ నువ్వు కనుపరుచుకోవాల్సింది ఎవరికే? నీ యాజకుడు ఉంటాడు నీ గుళ్ళో. నువ్వు ఏ దేవాలయానికి వెళ్తున్నావో, నువ్వు ఈ ప్రతి విశ్రాంతి దినాన్ని ఎక్కడ పోతున్నావో ఆ యాజకుడికి వెళ్ళి కనుపరుచుకో. ఆ యాజకుడికి ఇవ్వాల్సినటువంటిది ఏం చెయ్యి? కానుక ఇచ్చేయి. అది ఆయన నీ కోసం చేసేది. అంటే దాన్ని పూర్తిగా ఏం చేశాడు ఆయన? నువ్వు నేను కూడా ఈ పాఠాన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే, నువ్వే చట్టం కింద అయితే ఉన్నావో, ఏ వాక్యానికైతే నువ్వు వింటున్నావో ఆ వాక్యానికి ఏమైపోవాలి? సంపూర్ణంగా లోబడి. అలా లోబడినప్పుడు క్రీస్తు వల్ల మనం ఉంటాము. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మిగిలిన సంగతులు చూద్దాం. ఈ మాటలు చూసి నిరీక్షించుకుంటూ మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడిన వారట. అది కొన్ని సంగతులు నేర్పించారు. నిజంగా